మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఏదన్నా కోరిక ఉండి అది చాలా తొందరగా నెరవేర్చుకోవాలి అనుకున్న సందర్భంలో ఎలాంటి టెక్నిక్ పాటించాలంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం? ఇందులో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి సంజయ్ గారు. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం 369 అని కొన్ని టెక్నిక్స్ చెప్పుకున్నాం. ఇంకా ఏ టెక్నిక్ అయినా మనం ఈజీగా ఉండటానికి రాసుకోవచ్చు. కొంతమంది ఈజీగా ఉండాలి, తక్కువ టైం పట్టాలి, నేను రాయగలిగే, ఎందుకంటే నాకు అంతకితం రాయటం రాదు, ఈజీగా కొంచెం సింపుల్గా ఉండాలని అడుగుతుంటారు. దానికి 9x9 టెక్నిక్ అంటే 9 days రాయాలి, 9 రోజులు రాయాలి, రోజుకు 9 సార్లు రాయాలి. ఇది తక్కువ అన్నిటికంటే రాసుకోవటం ఈజీగా ఉంటుంది. అంటే చదువు రాని వాళ్ళు కొంచెం కొంచెం రాస్తున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో వేరే టెక్నిక్స్ కూడా ఇది అవి పని చేయవా అంటానికి కానే కాదు, అవి పనిచేస్తాయి. ఏంజల్స్ నెంబర్స్ ఉంటాయి, యూనివర్స్ నెంబర్ అన్ని. ఇది కూడా 9 యూనివర్స్ నెంబర్. 9వ తారీఖున పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటారు. అంటే ఆ 9కి పవర్ ఉందని చెప్పి కార్లు కూడా 9999 పెడుతుంటారు, సింగిల్ 9 పెడుతుంటారు. చూడండి, 9 విశ్వంతో కనెక్ట్ అవుతుంది, విశ్వ నెంబర్ అన్నమాట. అంటే ఈ 9 daysని చాలా ఇష్టంగా ప్రేమతో రాయాలి. రాయటం అంటే ఊరికే బరికేస్తే అది ఉపయోగం లేదు. అంటే మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా పణంగా పెట్టాలి. అంటే సార్, ఇప్పుడు నాకు ఒక కార్ కావాలనుకుంటున్నాను సార్, ఎలా రాయాలంటారు? ఎలా రాయాలో చెప్తాను. సపోజ్ మీరు ఫస్ట్ ఇమాజినేషన్ ఎలా చేయాలంటే, రాసేటప్పుడు నార్మల్గా రాసేయొద్దు, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టాలి. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వదిలిపెట్టేయాలి. మీరు ఒక కార్ షోరూమ్కి వెళ్ళారు, టెస్ట్ డ్రైవ్ చేశారు, అది కొనుక్కున్నారు, దానికి కూడా 9వ నెంబరే కోరుకున్నట్టుగా మీరు, అంటే ఫస్ట్ అది క్రియేషన్లోకి వెళ్ళిపోవాలి. కారు కావాలి కదా, ఆ ఏ బ్రాండో డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఏ కంపెనీ, ఎంపీవినా ఎస్యూవినా, ఏ సంవత్సరం, కలర్ ఏంటి, సమస్తం మీకు లోపల ఇంటీరియర్తో సహా మైండ్లోకి రావాలి. మరి అలా వస్తేనే దాని విషయంలో పంపిస్తారు కదా. ఒక ఎగ్జామ్ రాయడానికి ఆ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం రాస్తేనే దానికి మార్కులు వేస్తారు. మరి విశ్వం మనకి ఇవ్వాలంటే ఆ బ్రాండ్ ఏంటి, ఇంటీరియర్ ఏంటి, కలర్ ఏంటి, నెంబర్ ఏంటి, ఎస్యూవినా, లేటెస్టా, లేదా బెంజ్ కారా, మారుతి కారా అనేది క్లారిటీ ఇవ్వాలి కలర్తో సహా. అది మన మైండ్లోకి వచ్చేసేయాలి ఫస్ట్. ఆ తర్వాత రాయటం మొదలు పెట్టాలి. మన కోరిక మీద మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. వస్తువుని మనం విశ్వానికి చూపించాలి ఫస్ట్ మనం. ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఉన్నారు, పేరెంట్స్ షాపింగ్ తీసుకెళ్లారు, నాకు ఈ డ్రెస్ కావాలని పట్టుకుంటారు. వాళ్ళు చూపిస్తేనే ఇది వద్దా కాదని పేరెంట్స్ డిసైడ్, ఇది కాదురా నాకు వేరేదని చెప్తారు. అంటే అక్కడ చూపిస్తున్నాము, విశ్వానికి కూడా మనకు కావాల్సిందని చూపించాలి ఈ టెక్నిక్ రాసేటప్పుడు. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ రాయొచ్చు బ్రహ్మముహూర్తం టైంలో, రాత్రి నిద్రపోయే ముందైనా రాయొచ్చు, 2 times కూడా రాయొచ్చు. ఎర్లీ మార్నింగ్ అంటే సార్, ఎర్లీ మార్నింగ్ అంటే 3:45 ఉదయం ఆ టైంలో రాయొచ్చు. పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది, ఆ కోరిక సులభంగా విష్ణులోకి వెళుతుంది. లేదు రాత్రి నిద్రపోయే ముందు రాయొచ్చు. ఈ 2 సమయాల్లో ఎప్పుడైనా రాయొచ్చు. ఒకసారి రాయాలి రోజుకి. ఎన్నిసార్లు రాయాలి? 9 లైన్లో ఒక లైన్ అంతా వచ్చేలా చూసుకోవాలి సింపుల్గా. ఏ కారు కలిగి ఉన్నారు మీరు? బెంజ్ కారా, మారుతి కారా, మహీంద్రానా? ఆ క్లారిటీ, బ్రాండెడ్ అనేది క్లియర్గా ఉండాలి, కలర్తో సహా ఉండాలి, ఎస్యూవీనా క్లియర్గా ఉండాలి. ఆ కారు సపోజ్ మీరు ఒక బెంజ్ కారు కావాలనుకున్నారు, అది ఎస్యూవీ, కలర్ మెరూన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి. బెంజ్ కారు ఏ కారు? బ్లాక్ కలర్, మీకు బ్లాక్ ఇష్టం. బెంజ్ కారు లేటెస్ట్ మోడల్ 600 అది ఉంది కదా, మీరు ఆ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ చెప్తున్నారు. సో ఆ బ్లాక్ కలర్తో సహా కలిగి ఉన్నాను నేను, మీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి. నేను కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఆ సింగిల్ లైన్లో వచ్చేసేయాలి. ఆ లైన్లు ఎన్ని రాయాలి? 9 సార్లు రాయాలి. అది ఆ డే అయిపోయింది. అది రాసేసి దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవాలి? 9 సార్లు రాసేస్తారు, దానికి ముందు ఇమాజినేషన్ చూపించారు ఆ పిక్చర్ని మైండ్లో. రాసేసిన తర్వాత అనుభూతి చెందాలి. అంటే మీరు ఆ కారుతో మీ ఫ్యామిలీ అంతా ఒక డిన్నర్కి వెళ్ళినట్టుగా, షాపింగ్కి వెళ్ళినట్టుగా, ఆ పార్కింగ్లో సరిగ్గా పార్క్ చేస్తున్నట్టుగా, క్లీన్ చేస్తున్నట్టుగా, ఈ కారు మీరు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసి చాలా బాగుందని అప్రిసియేట్ చేస్తున్నట్టుగా, ఇతరులు అప్రిసియేషన్ చేస్తున్న మాటలు కూడా వినాలి. ఒక వస్తువు మన దగ్గరికి రావాలంటే ఈ హావభావాలన్నీ కూడా రిలీజ్ చేయాలి. ఉట్టు కార్ అని చెప్పేస్తే రాదు, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి రావట్లేదు సార్ అంటే, ఇవన్నీ ఎక్కడ యాడ్ చేసాం మనం? ఫీలింగ్స్ అన్ని జత చేయాలి. ఆ చిత్రాన్ని క్లియర్ కట్గా విశ్వంలోకి చూపించాలి, బ్రాండ్తో సహా,
కలర్తో సహా, లోపల ఉన్న ఇంటీరియర్తో సహా, అడ్వాన్స్డా లేటెస్టా ఎయిర్ బ్యాగ్తో సహా ప్రతి దాన్ని మీరు క్లియర్గా చూపించాలి విశ్వంలో. చూపించి ఇష్టంగా రాయాలి. 9 సార్లు రాసేటప్పుడు వేరే మైండ్లోకి ఏది రాకూడదు. ఒకవేళ రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అనుకోండి, మీరేం చేయాలి, ఒక డిష్ తీసుకుని పడేసి కళ్ళుపుతో సముద్రపు ఉప్పుతో వెంటనే ఫేస్ వాష్ చేసుకుని కూర్చున్నప్పుడు చాలా క్లియర్గా రాస్తారు. ఆ నెగిటివ్స్ లేకుండా ఉన్నప్పుడు రాసినప్పుడు కోరిక నెరవేరుతుంది. అలా 9 days చాలా శ్రద్ధగా ఈ 2 ఇమేజెస్ నేను ఏదైతే చెప్పానో రాయక ముందు రాసిన తర్వాత ఇమాజినేషన్ చేసుకుంటే తొందరగా పని అవుతుంది. సో మిగతా సమయంలో రోజంతా నా దగ్గర కార్ లేదన్న భావన రాకూడదు. మళ్ళీ పొద్దున్నేదో చెప్పేసాను అయిపోయింది, యూనివర్స్ చూసుకుంటుందని వదిలిపెట్టి ఆ ఆలోచనలో నిజంగానే కార్ లేదు కానీ ఆలోచనలు రన్ చేస్తున్నాం అనుకో, మనం ఒక విత్తనాన్ని నాటి మొలక రాకుండా మనమే అడ్డుకున్నట్టు అవుతుంది, తవ్వినట్టు అవుతుంది. వాటర్ పోస్తూ రోజు కోరిక పట్ల 24 hours అదే ధ్యాస ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే లేదు అనే భావన మళ్ళీ వ్యతిరేకతని రిలీజ్ చేయకూడదు. ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్లో యాటిట్యూడ్ కూడా అంతే ఇంపార్టెంట్. రోజువారి భావనలు, ఆలోచనలు, ఆ క్రియేటివిటీని, ఆ ఇమాజినేషన్ని తన మునకలైపోతూ ఆ కారుతో కలిగి ఉన్న ఫీలింగ్స్ని కూడా నింపేయాలి. పార్కింగ్ ప్లేస్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా 9 days చేయాలి, కంటిన్యూగా 9 days చేయాలి. ఇలా పార్కింగ్ ప్లేస్ని ఉన్నట్టుగా ఆ కార్ని అక్కడ పార్క్ చేసినట్టుగా, క్లీన్ చేస్తున్నట్టుగా, ఇతరులు అప్రిషియేట్ చేస్తున్నట్టుగా, మీ పేరెంట్స్తో కలిసి మీరు షాపింగ్ ఆ కార్లో జర్నీ చేస్తున్నట్టుగా, మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఆ నెంబర్తో సహా కంటికి కనపడేటట్టు చూడాలి, సృష్టించాలి మైండ్లో. ఇమాజినేషన్ రాసిన తర్వాత రాసేటప్పుడు వేరే థాట్స్ రాకూడదు, గ్రాటిట్యూడ్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి లాస్ట్లో. అలా 9 days రాసిన తర్వాత కృతజ్ఞత చెప్పాలి. మరి కృతజ్ఞతలు ఉంటేనే ఆ వస్తువు త్వరగా వస్తుంది. గ్రాటిట్యూడ్ లేకుండా రాదు. చెప్పాలి 9 days చెప్పాలి గ్రాటిట్యూడ్. 9 days ఖచ్చితంగా ఇమాజినేషన్ చేయాలి. కోరిక రాసేసిన తర్వాత అంటే మనం కారు గురించి చెప్పాం, ఎవరైనా వేరు వేరే చేయొచ్చు వాళ్ళకి కావాల్సిన వస్తువు. అది జాబ్ గురించి రాయొచ్చు, హెల్త్ గురించి రాయొచ్చు, హౌస్ కోసం రాయొచ్చు, అప్పులు తీర్చడం కోసం రాయొచ్చు, గోల్డ్ లోన్ క్లియర్ చేయడం కోసం రాయొచ్చు. అంటే మీ కోరికని ఒకటిని మనం చూపించాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 రోజులు రాయడం వల్ల ఎంత త్వరగా నెరవేరే అవకాశం ఉందంటారు కోరిక? మన ఇంటిమేషన్, మన మనసులో సృష్టించే ఆలోచనలు అది ఉందన్న భావాన్ని పంపించినప్పుడు అది ఏ క్షణమైనా నెరవేరవచ్చు. ఆల్రెడీ గతంలో చెప్పాం, ఎవరికి వచ్చిందో కారు, ఒక అమ్మాయికి మన క్లాస్ జాయిన్ అయినప్పుడు వచ్చింది చెప్పాం. అంటే ఈ టైం అని మనం పెట్టకూడదు. యూనివర్స్కి టైం పెట్టడానికి మనం ఎవరివి? నాకు ఇప్పుడు లోపల ఇస్తావా ఇవ్వా అని అడిగితే అది కమాండ్ చేసినట్టు అవుతుంది కదా. రేపే ఇవ్వచ్చు. చాలా మంది 3 నెలల తర్వాత నాకు రావాలి అంటారు. అసలు 3 రోజుల్లోనే వచ్చేదాన్ని 3 నెలల దాకా ఎందుకు పెట్టుకుంటావు? అంటే నమ్మకం సరిగ్గా లేదని అర్థం. టైం పెట్టకూడదు యూనివర్స్కి. మన కోరిక తీరిపోయిందనే భావన ప్రాణం పెట్టేయాలి తప్ప నాకు రేపటిలోకి ఇవ్వు, 3 రోజుల్లోకి ఇవ్వు, నెల రోజుల్లోకి ఇవ్వు, వచ్చింది అని ఇట్లాంటి ఏవి క్రియేట్ చేయకూడదు. క్షణంలో రావచ్చు, మనమే అడ్డుకున్నట్టు అవుతుంది టైం పెట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మోస్ట్ వెల్కమ్.